నమస్తే. బీసీలకి 42% రిజర్వేషన్లు. సో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టినటువంటి అంశం. సో దీని పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో లేదు. ప్రభుత్వం మరోసారి బీసీలను మోసంగిచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. స్థానిక సంస్థల్లో చట్టపరమైనటువంటి 42% రిజర్వేషన్లు కల్పించడంలో విఫలమైపోతుందని చెప్పేసి బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో గన్ పార్క్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఖచ్చితంగా చట్టసభల్లో 42% రిజర్వేషన్లని రాజకీయ పరంగా అలాగే విద్యా ఉద్యోగాలు సైతం కూడా కల్పించాలంటూ ప్రధానమైనటువంటి డిమాండ్ తోటి గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి అమరనాథ్ స్తూపం దగ్గర కూడా వీళ్ళైతే నిరసన వ్యక్తం చేస్తాను. ఒకసారి మాట్లాడదాం. బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా గన్ పార్క్ దగ్గర ఉన్నారు. ఏంటన్నా ఈ రోజు ఈ నిరసన దేనికోసం, ఏం చెప్పదలుచుకున్నారు? కేంద్రానికా మీరు రాష్ట్రానికా? సో ఏ ప్రభుత్వం పైన మీరు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఈ రోజు నిరసన ఇక్కడ కార్యక్రమాన్ని చేస్తాం? వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వము 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో ఆ ప్రభుత్వం అధికారంలో రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ అది నిలబెట్టుకోకుండా మళ్ళీ ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిన్న స్పష్టంగా క్యాబినెట్ తీర్మానం చేసి ప్రకటించింది. రేపు ఏ ప్రాతిపదిక మీద మీరు ఎన్నికలకు వెళ్తారో ఇవాళ బీసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇవాళ క్యాబినెట్ ఏం చెప్తా ఉన్నది, కేంద్ర ప్రభుత్వం నుంచి 15వ పే కమిషన్ ద్వారా 3,000 కోట్ల రూపాయల నిధులు ల్యాప్స్ అయిపోతున్నాయి కాబట్టి మేము అది ల్యాప్స్ చేసుకోవడానికి సిద్ధంగా లేము కాబట్టి వెనకబడుతున్నాం కాబట్టి దానికోసం ఎన్నికలకు వెళ్తామని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం చెప్తా ఉన్నది. మేము అడుగుతా ఉన్నాం 3,000 కోట్ల కోసమే ఎన్నికలకు వెళ్తావా? ఇవాళ 2 కోట్ల బీసీ సమాజానికి ఇవాళ అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు మీరు వెనకడుగు వేస్తూ ఉన్నారు? బీసీలకు అదే కామారెడ్డి డిక్లరేషన్లో ప్రతి ఏటా 20,000 కోట్లు 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు బీసీల అభివృద్ధికి ఆర్థికంగా బడ్జెట్ ఇస్తానని చెప్పిన మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో 40,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. అది విడుదల చేయకుండా 40,000 కోట్లు మేము ఇవాళ లాస్ అయినాము, నష్టపోయాము. 40,000 కోట్లకు సమాధానం చెప్పకుండా 3,000 కోట్లకు ఎన్నికలు పోవడం అంటే ఇది అగ్రకులాలు బీసీలను అధికారులకు దూరం చేయడానికి ఎంచుకున్న మార్గంగా స్పష్టంగా కనపడతా ఉంది. ఇది మరోసారి మోసం చేసి అధికారంలో నిలబెట్టుకోవడం కోసము ఆడుతున్న నాటకము. ఇది కాంగ్రెస్ పార్టీ, దీనికి మద్దతు పలుకుతున్న బీజేపీ పార్టీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయము ప్రభుత్వం చెప్తా ఉన్నది 42% మేము పార్టీ పరంగా ఎన్నికలకు పోతామని చెప్పేసి. ఇవి పార్టీ పరంగా సర్పంచ్ ఎన్నికలు ఏ రోజు గుర్తు లేకుండా ఎన్నికలు జరగవు. ఏ ప్రాతిపదిక మీద మీరు ఎన్నికలకు వెళ్తారు? అదే 50% సీలింగ్కు లోబడి ఎన్నికలకు వెళ్ళడం అంటే మరోసారి మమ్మల్ని మోసం చేయడం. కాబట్టి ఈ దగాని మేము బీసీ సమాజం మొత్తం కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. రేపు మీరు 1వ తారీఖు నుంచి 9వ వరకు ప్రజాపాలన అని చెప్పేసి సంబరాలు వారోత్సవాలు చేసుకుంటే దాన్ని మూకుమ్మడిగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అడ్డుకుంటాం. మిమ్మల్ని ఇంటికి పంపించే వరకు మేము విశ్రమిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీరేం చెప్పదలుచుకున్నారు? ఈరోజు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మొత్తం కూడా ఈ అగ్రవర్ణ దోపిడీ పాలకవర్గ పార్టీలు ఇవి. ప్రజల్ని ఈరోజు స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నా ఇవాళ కనీసం వాళ్ళని సర్పంచులుగా ఎంపీటీలుగా కాకుండా ఉడకంగా అడ్డుకుంటున్నది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోతే అన్ని బీసీ సంఘాలతోని ఐక్య కార్యాచరణ ప్రకటించి ఈ దోపిడీ అగ్రకుల పార్టీల మీద మా పోరాటం కొనసాగిస్తాం. ఎందుకంటే కనీసం ఇవాళ గ్రామాల్లో ఆర్థికంగా వెనుకబడినటువంటి బీసీలు అగ్రకులతోని ఎలక్షన్లో పోటీ పడలేరు కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్లు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ విధంగా దోపిడీ చేసినటువంటి పార్టీలకు ఈ డిసెంబరు 1 నుంచి మేము పోరాటాలు చేస్తూ వీళ్ళకు తగిన బుద్ధి చెప్తాం. బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రేపు శీతాకాల సమావేశంలో బిల్లు పాస్ చేసిన తర్వాతనే ఎలక్షన్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ బీసీలంతా కూడా ఒకటే నినాదం. సో కేవలం 3,000 కోట్ల కోసం మాత్రమే గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టడం సబబు కాదన్నటువంటి అంశాన్ని ప్రధానంగా తెలియజేస్తున్నారు. సో ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లేందుకు ఆల్రెడీ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసేందుకు సన్నద్ధం అవుతా ఉన్నది. సో ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? ఇప్పుడు అనవసరమైన మాటలు అవి. ఇవాళ ఇంతగానం 42% రిజర్వేషన్ వచ్చినా కానీ ఎన్నికలు పెట్టాలని చెప్తుంటే చిన్నపిల్లలు ఆడినట్టు పార్టీ పరంగా ఇస్తాం అది ఇస్తామంటే అది అయ్యేదా? ఎందుకు ఇంత తొందర? ఏమి తప్పిపోతుంది? ఇలా ఇంత పోరాటం చేస్తుంటే మా హక్కుల గురించి చీమవారినట్టు కూడా లేకుండా ఈరోజు ఈ విధంగా చేయడం ఎంతవరకు న్యాయం? ఈరోజు మేము ఉధృతంగా చేస్తున్నాం. ఇలా తొందర ఎందుకు? శీతాకాలం పార్లమెంటు సరే మీరు సెంట్రల్ గవర్నమెంట్ పంపించారు, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మీ అంతకు మీరు చేస్తే మా బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఉధృతంగా చేస్తుంది. ఎందుకు రాదు? ఎందుకు బిల్లు పెట్టలేరు? ఆ బిల్లు వచ్చినాక 42% అది రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఎన్నికలు పెడితే అయిపోతుంది కదా. ఈరోజు ఎందుకంటే ఈరోజు నేను దామోదర్ గౌడ్ నా పేరు, ఇలా బీసీ పొలిటికల్ ఫ్రంట్ మరి జిహెచ్ఎంసీ పరిధిలో
హైదరాబాద్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజు నుండే స్టార్ట్ చేసినాం. ఈ యొక్క మా సోమాజీ నగర్ డివిజన్లో ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా విస్తృతంగా ధర్నా నిర్వహించాం. మరి అందరూ కూడా బీసీలు ఏకం కావాలని చెప్పి పిలిపించినాం. ఈరోజు పెద్ద ఎత్తున మీటింగ్ పెడుతున్నాం. ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. మీరు ఎందుకు విరమించుకోలేకపోతున్నారు? అనవసరమైన దానికి ఎందుకు? ఇదొక రాజ్యాంగం ఉన్నది. ప్రజల యొక్క పాలన ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా హక్కులు ఉండాలని తెలిసి కూడా ఎందుకు తప్పు చేస్తున్నారు అనేది మా వేదన. ఈ యొక్క నిరసన పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇది విరమించుకొని 42% రిజర్వేషన్ అయిన తర్వాత ఎన్నికలు పెట్టాలని చెప్తున్నాము. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నది. మరి ఒక పక్కన బీజేపీ అండ్ బీఆర్ఎస్ కూడా ఇవ్వాలని ఏమైనా డిమాండ్ చేస్తూ ఉన్నారా, లేకపోయినట్టయితే ఉంటే చట్టబద్ధంగానే కల్పించిన తర్వాత వెళ్ళాలని ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? పార్టీ పరంగా ఇస్తానడమే బీసీలు మోసం చేయడం మారు ఇదంతా కాదు. మేము ఉద్యమం చేసిందే 9th షెడ్యూల్ కోసం ఉద్యమం చేసినాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్ళాలి. అఖిలపక్షాన్ని తీసుకుపోయి ఢిల్లీలో పోవాలి. ఇప్పుడు జరిగే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో పెట్టి చర్చించాలి. పార్లమెంట్లో పెట్టి చర్చించి ఏ విధంగా అయితే భారత జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చిండో వారం రోజుల్లో రాజ్యాంగ సవరణ చేసి అదేవిధంగా 9th షెడ్యూల్లో పెట్టడం కోసం పార్లమెంట్లో చర్చ చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలి. 9th షెడ్యూల్లో పెట్టిన తర్వాతనే ఈ ఎలక్షన్లకు వెళ్ళాలని మేము 3 పార్టీలు హెచ్చరిస్తున్నాం. ఎవరిని అడిగి నరేంద్ర మోడీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చినాం, ఎవరిని అడిగి కేసీఆర్ ఇలా 7% ఉన్న ఓసీలకు 10% రిజర్వేషన్ ఇచ్చి ఇలా బీసీల యొక్క జీవితాలు నాశనం చేశారు. అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ 40% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి జీవోల పేరు ఆర్డినెన్సులు తీసుకొచ్చి కాలయాపన చేసి ఈరోజు బీసీలను మరోసారి మోసం చేయాలంటే ఈ 3 పార్టీలు దోషులు. ఈ 3 పార్టీల యొక్క జెండాలు తగలబెట్టండి బీసీలారా, ఈ 3 పార్టీల యొక్క దిమ్మలు కూలగొట్టండి బీసీలారా, ఈ 3 పార్టీలను బొంద పెట్టండి నా బీసీ సోదరులారా. వీళ్ళని ఎమ్మెల్యేలు చేస్తున్నాం, మంత్రి చేస్తున్నాం, ఎంపీ చేస్తున్నాం, ముఖ్యమంత్రులు చేస్తున్నాం, కానీ వీళ్ళు ఒక్కడు కూడా మన సర్పంచులు అవుతామంటే కూడా ఓస్తలేరు. మన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వార్డు మెంబర్లు కాబట్టి ఓర్వనప్పుడు వీళ్ళని బొంద పెట్టాలి, వీళ్ళ రాజ్యాన్ని కూల్చాలి తప్ప ఇంకో ఆలోచన లేదని తెలియజేస్తా ఉన్నాను. 42% వచ్చినంత వరకు సర్పంచ్ ఎన్నికలు జరిగే వీలు లేదని తెలియజేస్తా ఉన్నాను. ఖబర్దార్. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక పక్కన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు బీసీలు సైతం కూడా ఎవరు కూడా మాట్లాడలేకపోతా ఉన్నారు. దీని పట్ల ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు. దీన్ని ఎట్లా మాట్లాడతారు? ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి, కేంద్ర మంత్రి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము ఈరోజు అమరవీరుల స్తూపం దగ్గర నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఏదైతే కాంగ్రెస్ పార్టీ చాలా పచ్చి బీసీలకు మోసం చేస్తూ ఉంది, దగా చేస్తూ ఉంది, ఈరోజు అన్యాయం చేస్తూ ఉంది. ఏదైతే మాట ఇచ్చిందో, ఏదైతే రాత్రి ముఖ్యమంత్రి గారు చెప్పారో బీసీ రిజర్వేషన్ల కోసం అవసరం అనుకుంటే పార్లమెంటు గోడలు బద్దలు కొడతామన్నారు, కేంద్రం మెడలు వంచుతామని చెప్పారు. మరి ఇప్పటికైనా మీకు కేంద్రం మెడలు వంచే ఆ గోడలు బద్దలు కొట్టే కార్యాచరణ వచ్చింది. ఎందుకంటే రేపు డిసెంబర్ మొదటి వారంలో పార్లమెంటు సమావేశాలు మొదలు కాబోతా ఉన్నాయి. ఈ పార్లమెంటు సమావేశాలు మొదలు కాబోతున్న సందర్భంలో ఎందుకు మీరు నోటిఫికేషన్ తీసుకువచ్చారు? దీంట్లో మీ ఉద్దేశం ఏంది? అంటే బీజేపీ కాంగ్రెస్ ఏమైనా కూడబలుకున్నారా? ఇక్కడ కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఏమైనా కూడబలుకున్నారా? ఇలా ఎందుకు మీరు పార్లమెంటు సమావేశాలు కేవలం 10 రోజులలో పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి. ఈ ముందుగానే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలి, ఢిల్లీకి తీసుకెళ్ళి ప్రధాని మోడీని కలవాలి. పార్లమెంట్లో మీకు అవకాశం ఉంది, రేపు ఈ బిల్లు మీద మాట్లాడే అవసరం ఉంది, ఎందుకు మాట్లాడతారు? నెంబర్ 2, ఇంత కార్యాచరణ చేస్తూ ఉంటే మొన్నటి వరకు మాట్లాడినటువంటి మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, అదేవిధంగా మా యొక్క బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కావచ్చు, లేకపోతే మిగతా మంత్రులు, బీసీ మంత్రులు కావచ్చు, బీసీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎందుకు నోరు మెదపత్తలేరు? ఇంత అన్యాయం జరుగుతూ ఉంది కదా మీ పార్టీలో బీసీలకు. ఈ విధంగా గొంతు కోస్తూ ఉన్నారు కదా, బీసీలకు గొంతు కోస్తూ ఉన్నారు కదా, ఎందుకు మీరు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఇక రేవంత్ రెడ్డి బీసీని అని చెప్పుకున్నాడు కదా, నాకు సభ్యత్వం ఇచ్చిరని చెప్పారు కదా గౌడ మహాసభలో. సర్దార్ సర్వై పాపన సాక్షిగా నాకు గౌడ్లు సభ్యత్వం ఇచ్చారని చెప్పారు, ముదిరాజులు సభ్యత్వం ఇచ్చారని చెప్పారు, యాదవులు సభ్యత్వం చేశారు. మరి రేవంత్ రెడ్డి గారు అయినప్పుడు, ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు మరి మాట్లాడట్లేదు? ఎందుకు బయటికి రావట్లేదు? ఇవాళ శ్రీనివాస్ రెడ్డి తోటి వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టిస్తూ ఉన్నారు. మీరు నోర్లకు ఏమైంది? ఏమైనా ప్లాస్టర్లు వేసుకున్నారా? ఇంత అన్యాయం జరుగుతుంటే మీ పదవులే ముఖ్యమా? బీసీలు ముఖ్యం కాదా? బీసీలకు ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు మాట్లాడరా? ఇప్పటికైనా బయటికి రారా? కాబట్టి మేము చెప్తా ఉన్నాం, ఈరోజు ఈ యొక్క బీసీ ఎమ్మెల్యేలకు, బీసీ మంత్రులకు, స్థానిక యొక్క ఎంపీలకు చెప్తా ఉన్నాం, వెంటనే తక్షణంగా మీ యొక్క పదవులకు రాజీనామా చేసేసి బీసీ ఉద్యమంలో పార్టిసిపేషన్ కాండి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏవైతే
మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో అదేవిధంగా బీసీ ఉద్యమంలో పాల్గొని బీసీ రిజర్వేషన్ల కోసం మీరు పోరాటం చేయాల్సినటువంటి ఆసన్నము మొదలైందని చెప్పేసి ఇది బీసీల శకం, ఈ యొక్క ఎన్నికలు బీసీల శకంతో నడుస్తాయని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. అన్న బాలరాజన్న, ఒక పక్కనేమో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు కూడా రోడ్డు మీదకి వచ్చి బీసీలకు మద్దతు ప్రకటించారు. ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పుకుంటున్నారు. 9th షెడ్యూల్లో పెట్టడానికి బీజేపీ పార్టీ వెనకడుగేస్తుందని చెప్పేసి చెప్తూనే మరి బీఆర్ఎస్ పార్టీ స్థానం కూడా చెప్పట్లేదు. వాళ్ళు బయటకు వచ్చి కూడా మరి ఎలక్షన్లకు పోతున్నాం మేము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తర్వాత కూడా సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడట్లేదు. మరో పక్కన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ లీడర్స్ అయితే కూడా మాట్లాడలేదు. దీనిపైన ఎట్లా మాట్లాడతారు? మొదట తొలి వెలుగు యాజమాన్యము మా బీసీల గురించి స్పందిస్తున్నందుకు మా బీసీ సోదరులైన మీ అందరికి కూడా నమస్కారము. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ఏ విధంగా కొట్లాడిందో ఈరోజు బీఆర్ఎస్ నాయకుడైన కేసీఆర్ గారు ఫామ్ హౌస్ వదిలి బయట వచ్చి బీసీలకు అండగా ఉండి పెద్దన్నగా ఉండి పోరాటం చేయాలి. ఫామ్ హౌస్లో ఉంటే నీ పిల్లలే నిన్ను ఆదరిస్తలేను. తెలంగాణ ప్రజలు బీసీలందరూ ఎస్సీలు ఎస్టీలు కూడా నిన్ను ఆదరిస్తారు. కానీ ఫామ్ హౌస్కు పరిమితం కావద్దు. ఎందుకంటే వచ్చి ముందుండి ఈ ఉద్యమాన్ని నడపాలి. ఎందుకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలో ఎంపీటీసీ జడ్పీటీసీలో ఇస్తానని మాట ఇచ్చింది. ఆ మాట ప్రకారం నిర్వహించకుండా గ్రామ పంచాయతీ ఎలక్షన్కు పోతుంది. కాబట్టి మీరైనా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారైనా హరీష్ రావు గారైనా మీరందరూ కూడా ముందుండి బీసీలకు అండగా ఉండి ఉద్యమం చేయాలి ఈ వేదిక ద్వారా. కానీ ఫామ్ హౌస్కు పరిమితం అయితే ఎవరు నమ్ముతారు మిమ్మలను? మీ మీద నమ్మకం పోయింది కదా, దానికి నిదర్శనం జూబ్లీ హిల్స్ ఎలక్షనే కదా. మొన్న బీసీల సభ్యత్వం కూడా తీసుకున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. సో ఒక పక్కన పొన్నం ప్రభాకర్ ఉన్నారు, బీసీ నేతలు మంత్రిగా, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా గవర్నమెంట్ ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత వాళ్ళు రేపు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుండానే ఎన్నికలకు వెళ్దామని చెప్పేసి కూడా ఒక పక్కన ప్రభుత్వం నుంచి ఆ విధమైనటువంటి ప్రకటన వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మాట్లాడలేకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? వాళ్ళని ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళకి టీపీసీసీ అధ్యక్షులైన మా మహేష్ కుమార్ గౌడ్ గారు, ఈ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, రవాణా శాఖ మంత్రి బీసీ సంక్షేమ మంత్రి అయిన ప్రభాకర్ గారు వెంటనే స్పందించి ఈ గ్రామ పంచాయత్ ఎలక్షన్ అనేది జరపకుండా ఆపాలని ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే 42% అనేది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని మీరే కామారెడ్డి సభలో కర్ణాటక ముఖ్యమంత్రి బీసీ అయిన ఆయనతోని సిద్దిరామయ్య గారితో మాట ఇప్పించారు. కాబట్టి ఆ మాట కట్టుబడి ఉండాలని ఈ అమరవీరుల స్తూపం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము, రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే మా సోదరులు 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిర్రు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది బీసీల బాగోగులు మీరే చూడాలని ఈ వేదిక ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఏం చేయబోతా ఉన్నారు మరి? ఒకవేళ కనుక 42% రిజర్వేషన్లు ఇవ్వకుండానే పార్టీ పరంగా ఇచ్చి వాళ్ళు ఎన్నికలు పోయినట్టయితే ఏం చేయబోతా ఉన్నారు బీసీ సంఘాల నేతలు? మొదట కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్రపతి దగ్గర ఈ బిల్లు స్థానిక సంస్థల బిల్లు పెండింగ్లో ఉంది. కాబట్టి బీసీ ప్రధానమంత్రి అయిన మోడీని కూడా మేము దూషిస్తున్నాం. ఎందుకంటే ఒక బీసీ ప్రధానమంత్రి ఉండి మా బీసీలకు ఇటువంటి దౌర్భాగ్యం ఎందుకు అని డిమాండ్ చేస్తున్నాము. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయితే వీళ్ళందరికీ కూడా రిజర్వేషన్ ఇవ్వలేదు. కాబట్టి బీసీ ఉండి ఏం ప్రయోజనము? బిల్లు ఆమోదించే దిశగా అక్కడ ప్రయత్నం చేయాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ గారి దగ్గర కూడా పెండింగ్ ఉన్నది. కాబట్టి గ్రామ పంచాయతీ బిల్లు అది కూడా ఎంబడే ఆమోదింపజేయాలని మేము రాహుల్ గాంధీ గారిని భారత్ జోడో యాత్రలో కలిసినప్పుడు ఆయన 42% రిజర్వేషన్ కామారెడ్డి సభలో బీసీ కర్ణాటక ముఖ్యమంత్రి అయిన సిద్దిరామయ్య గారితో మేనిఫెస్టోలో పెట్టించిండు. 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తామని పెట్టించిండు. దాన్ని సాధించే దిశగా రాహుల్ గాంధీ ఇంకా కుల వృత్తులను కూడా కాపాడుతా అని చెప్పిండు. అదేవిధంగా ఇక్కడ జరుగుతుందనే నమ్మకం ఉంది. కానీ
చట్టసభలలో రిజర్వేషన్ చర్చ జరగాలి. 9 షెడ్యూల్లో తమిళనాడు చేర్చినప్పుడే మేము నమ్ముతాం. మీరు చూసిరు కదా, మొన్ననే కామారెడ్డిలో వేలాది మందితోని ఆక్రోశ సభ నిర్వహించినాము. మేమంతా కూడా మాకు చట్టపరంగా కావాలి. ఈ 9 జీవో ఇటువంటి దాన్ని మేము నమ్మే పరిస్థితిలో లేము. ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ కూడా ఈ విధంగా క్యాబినెట్ నిర్ణయాన్ని మేము బీసీ పొలిటికల్ ఫ్రంట్ సాధన సమితి మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాల నాయకులందరూ కూడా ఖండిస్తున్నాము. ఈ అమరవీరుల స్తూపం దగ్గరనే మేము ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. గతంలో మీరే రాహుల్ గాంధీ హామీ ఇచ్చిండు బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి మాటని, సో ఇక్కడ ఉన్నటువంటిది కూడా అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఢిల్లీలో ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణలో. సో ఈ విషయాన్ని ఎందుకు రాహుల్ గాంధీ దగ్గరికి తీసుకెళ్లడంలో మీ బీసీ సంఘాలు ఎందుకు విఫలమైతే ఉన్నాయంటే ఏం సమాధానం చెప్తారు? వాళ్ళని కలిసేటువంటి ప్రయత్నం ఎప్పుడైనా చేసిందా మీరు? మేము జంతర్ మంతర్లో ధర్నా నిర్వహించినాము. ఇంకా మాకెందుకు నమ్మకం ఉందంటే సోనియా గాంధీ తల్లి తెలంగాణ రాష్ట్రం ఇస్తని తెలంగాణ ఇచ్చింది. ఇది చెప్పినోళ్ళు రాహుల్ గాంధీ కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మీద మాకు నమ్మకం ఉంది. తప్పక 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో ఇస్తారనే నమ్మకం ఉంది. ఇంకా ఆయన చట్టసభలలో రిజర్వేషన్ ఇస్తాము, సుప్రీంకోర్టులో హైకోర్టులో కోర్టులల్లో కూడా జిత్నా హిస్సేదారి ఉత్నా భాగ్యదారి అనే నినాదం ఎత్తుకోనికి ఆయన ఇప్పుడు మేమందరం కూడా శీతాకాల సమావేశంలో ఢిల్లీ వెళ్ళి రాహుల్ గాంధీని కలుస్తున్నాము, తల్లి సోనియా గాంధీని కలుస్తున్నాము. వాళ్ళ మీద మాకు అపారమైన తెలంగాణ ప్రజలకు నమ్మకం ఉంది. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు నమ్మకం ఉంది. తప్పక నెరవేరుస్తారు అనే దిశగా కూడా మేము కూడా చేయాలని ప్రయత్నం చేస్తాము. చట్టసభలలో 9 షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్లో చర్చ జరిగినప్పుడే మేము నమ్ముతాం. చెప్పదలుచుకున్న 3,000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఎలక్షన్స్ పెట్టాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండ్, వాళ్ళ మాట. సో దీనికి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 3,000 కోట్ల బడ్జెట్ కావాలన్నా, బీసీల ఆత్మగౌరవం కావాలా అనే విషయంలో వాళ్ళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వాళ్ళ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ తేల్చుకోవాల్సిన అవసరం ఈరోజు ఉంది. ఎందుకంటే మనకు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు, 21 బీసీలకు సంబంధించిన సమగ్ర అభివృద్ధికి సంబంధించిన హామీలు వాళ్ళు ఇచ్చారు. ఈ ఇచ్చిన హామీలను వాళ్ళు తుంగలో తొక్కి ఈరోజు గుర్తులేని ఎన్నికలకు 42% పార్టీ పరంగా ఇస్తామనేది పెద్ద బూటకం. ఇది బీసీలను వంచడమే అవుతుంది. వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ ఈ విషయంలో స్పందించి జరగనున్న శీతాకాల సమావేశంలో మరి ఇక్కడ ఉండే బీసీ సంఘాలను, బీసీ కుల సంఘాలను, ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధులను అందరినీ తీసుకొని ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మీద పెద్ద ఎత్తున పార్లమెంట్లో ఈ అంశం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది. లేని పక్షంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, మున్సిపాలిటీ ఎన్నికల్లో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి మరి పెద్ద ఎత్తున బీసీలు దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మరి వాళ్ళు క్యాబినెట్లో పెట్టిన ఆ బిల్లును వెంటనే పునఃసమీక్షించుకొని మరి బీసీలను ఇప్పటికైనా వీళ్ళ యొక్క హక్కులను కాపాడాల్సిన అవసరం కాంగ్రెస్ మీద ఉంటుందని బీసీ పొలిటికల్ ఫ్రంట్గా నేను అంబాల నారాయణ గౌడ్ గారు అదే ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ చేయాల్సినటువంటి జీవోను కూడా ఒక జీవోని ఇచ్చింది. అది కూడా కోర్టులో కూడా కొట్టుకుపోయేటువంటి అవకాశం కనబడతా ఉంది. మరో పక్కన 9th షెడ్యూల్ కోసం కూడా ఆల్రెడీ రాష్ట్రపతి దగ్గర బిల్లు పెండింగ్లో ఉంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఏం చేస్తుంది అన్నటువంటి నమ్మకం మీకు ఉంది? ఇంకేం చేస్తే 42% రిజర్వేషన్ బీసీలకు అమలు అయ్యేటువంటి అవకాశం? అయితే జీవోలు ఆర్డినెన్స్లు అనేటి ఎట్టి పరిస్థితుల్లో మనకు కోర్టులలో నిలబడే పరిస్థితి లేదు. ఎందుకంటే కోర్టులు కానీ రాజ్యాంగం కానీ ఇప్పటి వరకు బీసీలకు అనుకూలంగా ఎప్పుడు కూడా తీర్పులు ఇవ్వలేదు. మనకు తమిళనాడు తీర్పు కానివ్వండి, మహారాష్ట్ర తీర్పు కానివ్వండి, మధ్యప్రదేశ్ తీర్పు కానివ్వండి, మొత్తం కూడా 42% రిజర్వేషన్లకు వ్యతిరేకంగానే వచ్చినాయి. కాబట్టి కోర్టులను నమ్ముకుంటే మరి అది ఎప్పుడు కూడా సాధ్యం కాదని సందర్భంగా మేము తెలియజేస్తూ దీన్ని 9th షెడ్యూల్లో పెట్టాలంటే పార్లమెంట్లో చట్టం చేయాలి, పార్లమెంట్లో బిల్లు జరగాలి. ఆ బిల్లు జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఎన్డీఏ కూటమిగా ఉన్న మరి ఎన్డీఏ ఎంపీలంతా కూడా పార్లమెంట్లో పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలి. మనకు 93లో కూడా మనకు ఎన్నికలలో అప్పుడు తమిళనాడులో ఇక్కడ
రిజర్వేషన్ అమలు కాకపోతే మనకు తమిళనాడు ముఖ్యమంత్రి మనకు జయలలిత గారు దాదాపు ఒక 2 నెలలు ఢిల్లీలో మకాం వేసి పార్లమెంట్లో బిల్లు పెట్టించుకొని 9 షెడ్యూల్లో పెట్టిన తర్వాతనే మరి అక్కడ ఎన్నికలు జరిగిన సందర్భాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏంటంటే సోనియా గాంధీ గతంలో మన తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో వాళ్ళు వాగ్దానం చేసి 2009లో మేము తెలంగాణ రాష్ట్రం ఇస్తామని. సోనియా గాంధీ ఇచ్చిన మాట ప్రకారం నిలబడి తెలంగాణ రాష్ట్రం మాకు ఈ తెలంగాణ ప్రజలకు అందించింది. ఆ అంశం మీదనే తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి, సిద్దిరామయ్య, మహేష్ గౌడ్ వీళ్ళందరూ ఇచ్చిన వాగ్దానం మేరకు మేము వాళ్ళని నమ్మి అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళని గెలిపించినాం. గెలిపించిన తర్వాత ఈరోజు వాళ్ళు ఓడదాటిదాకా ఓడమల్లన్న, ఓడదాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్లు ఈరోజు నడిమల్ల నాగలిప్పినట్లు మరి ఈరోజు బీసీలకు పార్టీ పరంగా ఇస్తామనేది చాలా బాధాకరం. వెంటనే ఈ అంశంలో వాళ్ళు క్యాబినెట్ పునరాలోచన చేసి ఈ ఎన్నికలకు పోకుండా పార్లమెంట్లో బిల్లు కోసం పోరాడాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తుంది. ఒక పక్కన బీజేపీ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి చెప్పింది. కానీ ఇక్కడ బీసీ రిజర్వేషన్లనే తగ్గించేటువంటి కుట్ర కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. కానీ ఏ ఒక్క బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకులు సైతం కూడా బయటకు వచ్చి మాట్లాడట్లేదు. సో దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు మనం? నిజానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా ఇచ్చిన 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో వీళ్ళు తీసుకుపోయి జీవో నెంబర్ 9ని ఆర్డినెన్స్ బిల్లు దాకా చేసి గవర్నర్ దగ్గర ఉంచారు. ఆ బిల్లు అట్లనే ఉంది, రాష్ట్రపతి దగ్గరికి పంపారు, అది ముందుకు పోలేదు. కానీ వీళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగి బీసీలకు ఏదో జరగబోతుంది, బీసీలకు మేము ఏదో చేస్తున్నాం అని చెప్పి హైప్ క్రియేట్ చేశారు. కానీ వాస్తవంగా జరుగుతున్నది ఏంటంటే ఈ విషయాన్ని తిప్పి తీసుకొచ్చి మళ్ళీ మొదటికే తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమంటారు, పార్టీ పరంగా మేము రిజర్వేషన్లు ఇస్తా అంటారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తే నష్టపోయేది అత్యధిక శాతం బీసీలే. ఇంకా పెద్ద ప్రమాదం ఇది. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ అయినా బీసీకి ఇచ్చింది అనుకుందాం, బీఆర్ఎస్ పార్టీ అయినా ఇస్తాడా, బీజేపీ అయినా ఇస్తాడా? బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఆధిపత్య కులాలకు రెడ్లకో వెలమలకో ఇచ్చిరనుకో వాళ్ళతోటి మేము ఆడదీకోగలుగుతాం బీసీలం. కాబట్టి ఆర్థికంగా వాళ్ళతోటి పోటీ పడలేం. వాళ్ళ అంగబలం అర్ధబలం ఇవాళ చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. దాన్ని తట్టుకోలేకనే కదా మాకు బీసీ రిజర్వేషన్లు కావాలని చెప్పి ఇంత పెద్ద ఎత్తున పోరాటాలు చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, పెద్ద ఎత్తున హైప్ క్రియేట్ చేసి బీసీలకు మేము ఏదో చేస్తున్నాం అన్నట్టుగా పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తా అంటున్నారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎవరికి కావాలి? మాకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు కావాలి. చట్టబద్ధంగా ఇచ్చే రిజర్వేషన్లు మాత్రమే కావాలి. రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టి దాని ద్వారా వచ్చిన రిజర్వేషన్లు మాత్రమే కావాలి. దాని ద్వారా వచ్చే ఎలక్షన్లే మాకు కావాలి. ఇక్కడ నుంచి ఎట్లాంటి ప్రెషర్ కూడా కనబడట్లేదు. బీసీ సంఘాల నేతలు ఎక్కడికక్కడ విచ్ఛిన్నం అయిపోయి ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం పైన ప్రెషర్ తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు అయితే ఇక్కడ కూడా పెద్దగా కనబడ్డటువంటి సిచ్యువేషన్లు. ఎందుకు మీరు అందరూ కూడా ఐక్యంగా పోరాడేటువంటి అటువంటి పరిస్థితి ఎందుకు తీసుకురావట్లేదు? ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? వాస్తవంగా మీరు తెలంగాణ ఉద్యమంలో చూసిరు, ఎవరికి వాళ్ళమే తెలంగాణ ఉద్యమంలో పోరాడినాం. కానీ ఒక సమయం వచ్చినప్పుడు అందరం కలిసి తెలంగాణను సాధించుకున్నాం. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో అలా మీరు చూసిరు, ఉస్మానియా జేఏసీ కావచ్చు, కాకతీయ జేఏసీ లాంటి జేఏసీలు చాలా పెద్ద ఎత్తున ఉద్యమంలో ఉవ్వెత్తున ఉద్యమం చేసి అలా తెలంగాణను సాధించుకున్నాం. అదేవిధంగా ఇవాళ మీరు చెప్పినట్టుగా సంఘాలుగా విడిపోయినప్పటికి కూడా వీళ్ళందరినీ కలిపే బాధ్యతను ఉస్మానియా బీసీ జేఏసీ భుజాలకెత్తుకున్నది. ఉస్మానియా జేఏసీ, కేయూ జేఏసీ అన్ని యూనివర్సిటీలతో మేము అందరం కూడా మాట్లాడుతున్నాం. అన్ని యూనివర్సిటీలను కూడా కలుపుకొని ఈ సంఘాలన్నిటి కూడా ఏకం చేసే ప్రయత్నం మేము చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. దానిలో భాగంగానే బస్సు యాత్రలు చేస్తున్నాం. అన్ని యూనివర్సిటీలను తిరిగి మేధావులను, ప్రొఫెసర్లను, విద్యార్థి నాయకులందరినీ కూడా సమావేశపరిచి వాళ్ళ ద్వారా మళ్ళా ఉస్మానియా యూనివర్సిటీ కాడ పెద్ద ఎత్తున కూడా బహిరంగ సభ పెట్టబోతున్నాం. దాంతో పాటుగా జంతర్ మంతర్లో అయాల తెలంగాణ ఉద్యమంలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమాన్ని తీసుకుపోయి సాధించుకున్నామో అదేవిధంగా మళ్ళొక్కసారి బీసీ ఉద్యమాన్ని కూడా గల్లీ నుంచి ఢిల్లీకి తీసుకుపోబోతున్నాం. వరకు టైం కూడా అయిపోయేటట్టున్నారు. రేపు ఎల్లుండో షెడ్యూల్ వచ్చి ఆల్రెడీ ఇంకొక 15 రోజుల్లో ఎలక్షన్స్కి వెళ్తామని చెప్పేసి గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే షెడ్యూల్ని మేము అడ్డుకుంటాం. దానిలో భాగంగానే మేము డిసెంబర్ 9 సోనియా గాంధీ యొక్క జన్మదినం సందర్భంగా ఆ రోజు 9, 10వ తారీఖున జంతర్ మంతర్ వద్ద చాలా పెద్ద ఎత్తున కూడా ఉస్మానియా, కాకతీయ అన్ని యూనివర్సిటీలో కలిపి జంతర్ మంతర్ వద్ద మేము చాలా పెద్ద ఎత్తున కూడా దీక్ష చేయబోతున్నాం. ఆ దీక్షలో ఈ సంఘాలన్నింటినీ కూడా ఆ దీక్షలో మేము కలపబోతున్నాం. ఆ దీక్షకు ఆహ్వానిస్తున్నాం. ఆ దీక్ష ద్వారా ఈ తెలంగాణ సమాజానికే కాదు దేశం మొత్తం కూడా తెలంగాణ ఒక రోల్ మోడల్గా ఉండబోతుందనే సంకేతాన్ని కూడా ఈ బీసీ ఉద్యమాన్ని తీసుకుపోబోతున్నాం. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం,
బీసీ ఉద్యమం ఇవాళ 42% రిజర్వేషన్ల కోసం జరుగుతున్న ఉద్యమం కాదు. ఈ 42% ఇస్తామన్న రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో మాత్రమే. మేము అడుగుతున్నది చట్ట సంస్థల్లో కావాలి, మాకు చట్టబద్ధ రిజర్వేషన్లు కావాలి, అసెంబ్లీ పార్లమెంట్లో కూడా కావాలి. అది కూడా 42% కాదు. మా జనాభా మేమెంతో మాకంత, మీరెంతో మీకంత తీసుకున్నారు. ఇలా ఆధిపత్య కులాలు అగ్ర కులాలు వాళ్ళు 10% ఉంటే 10% తీసుకున్నారు. మిగిలిపోయిన 90% రిజర్వేషన్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందినవి. అవి మేము తీసుకుంటాం, అవి సాధించే వరకు పోరాటం చేస్తాం. ఆ వచ్చిన రిజర్వేషన్లు మా జనాభా ప్రాతిపదికన మేము పంచుకుంటాం. దానికోసం పెద్ద ఎత్తున కూడా ఉస్మానియా జేఏసీ, కాకతీయ జేఏసీ అన్ని యూనివర్సిటీలను కలుపుకొని చాలా పెద్ద ఎత్తున కూడా పోరాటాలు చేయబోతున్నాం. రేపు రాబోయే షెడ్యూల్ని కూడా మేము అడ్డుకొని తీరుతాం. ఖచ్చితంగా రేపు గవర్నమెంట్ చేస్తున్న ప్రయత్నాలను ఏదైతే పార్టీ పరంగా ఇస్తాం రిజర్వేషన్లు అని చెప్పి మళ్ళీ పాత పద్ధతిలో పోతున్న ఎలక్షన్లను మేము ఖచ్చితంగా ఉస్మానియా జేఏసీగా, కయూ జేఏసీగా, అన్ని యూనివర్సిటీల జేఏసీగా మేము అడ్డుకుంటామని కూడా మన తొలి వెలుగు ద్వారా మేము తెలియజేస్తున్నాం. అన్న బీసీలకు 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా అంటే స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎలక్షన్స్లో గుర్తులేనటువంటి పోటీ అంతా కూడా జరిగేది. సో పార్టీ పరంగా ఏ విధంగా రిజర్వేషన్లను అమలు చేసేటువంటి ప్రక్రియ ఉంటుంది, ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుందనేది మీరు ఏమని భావిస్తూ ఉన్నారు? ఎందుకంటే ఇది ఆచరణకి సాధ్యం కాదు. పార్టీ గుర్తులు లేవు కాబట్టి రేవంత్ సర్కారు ఒక తెలివైన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ గుర్తే లేనప్పుడు నువ్వు పార్టీ పరంగా ఇస్తామని ఎట్లా మాట్లాడతారు? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆకు సంబంధించిన అయితేనో నువ్వు పార్టీ గుర్తులు ఉంటాయి, నువ్వు పలానా ఇంతమందికి ఇచ్చినవని రేషియో ప్రకారము ఇంతమంది ఇన్ని ఎంపీటీసీలలో 42% బీసీలకు ఇచ్చినవనేటువంటిది ప్రకటించవచ్చు. సర్పంచులు ఏంటంటే ఆ గ్రామాలలో స్థానికంగా బలం ఉన్న నాయకుడు కూడా సర్పంచ్గా అవుతాడు, ఎందుకంటే ప్రజలకు పనిచేసేవాడు. ఇండిపెండెంట్ కూడా చాలా సర్పంచ్ గెలుస్తారు. చాలా గ్రామాలు చూసినాం. ఇప్పుడు పెంబర్త్ ఉంది, ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఆంజనేయులు గౌడ్ అని, అంబాల ఆంజనేయులు గౌడ్ అని గెలిచి ఇండిపెండెంట్ క్యాండిడేటే 10,000 జనాభా కలిగినట్టు పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ. అట్లా స్థానికంగా ప్రజల కోసం నిత్యం పోలీస్ స్టేషన్లు, ఎంఆర్ఓలు, ఆ ప్రజలలో నిత్య తల్లో నాలికలాగా పనిచేసిన నాయకత్వం బీసీలు ప్రధానంగా ఉంటారు. ఎస్సీ ఎస్టీలలో కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. కానీ బీసీలకే రిజర్వేషన్లు ఏంటంటే లేవు. కాబట్టి అది బీసీ రిజర్వేషన్లు అంటే ఇంత శాతం, ఎంతో కొంత శాతం ఉంటే ఆ శాతాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సింది ఎన్నికల కమిషన్. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంది? రెండింటికి జడ్డ రేవిలాగా అయింది బీసీల పరిస్థితి. 18% ఉన్నటువంటి కొనసాగుతున్నటువంటి రిజర్వేషన్లని దాన్ని అమెండ్మెంట్ చేసి మన గ్రామ పంచాయతీ అసెంబ్లీ సమావేశాలలో అమెండ్మెంట్ చేసి 42% పెంచారు. ఇటు 42% అమలు చేసే పరిస్థితి లేదు, ఇటు 18% కూడా పాత రిజర్వేషన్ అమలు చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే చట్ట ప్రకారం అటు లేదు ఇటు లేదు. అందుకే ఏమైందో తెలివిగా 42% ఇవ్వలేము కాబట్టి పార్టీ పరంగా ఇస్తామంటారు. పార్టీ పరంగా ఇస్తే బీసీలు బిచ్చగాలు కాదు. ఎందుకంటే గుర్తులు లేని వాటిని కూడా పార్టీగా ఇస్తామని చెప్పేసి దాటవేసే ధోరణి చేస్తూ ఉంది రేవంత్ సర్కార్. కాబట్టి బీసీలం బిచ్చంగాలం కాదు. నువ్వు ఎందుకు వేసినావు? చేతగాని వాగ్దానాలు ఎందుకు చేసినావు? ముక్కు నేలకి రాసి తప్పైందని చెప్పాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి. మీకు క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ ఇంతకాలం బీసీలకి మేము అన్యాయం చేసినామని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే వాగ్దానం చేసిందో, రాహుల్ గాంధీ ప్రకటించిండో, అప్పటి నుంచి బీసీలు విశ్వసిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ దాదాపు 2 సంవత్సరాల 12 రోజులు అయితే ఉంది. 2023 నవంబర్ 10వ తారీఖు రోజు కామారెడ్డి సాక్షిగా వాగ్దానం చేసి, వాగ్దానం 2 సంవత్సరాల 12 రోజులు అయితే ఉన్న ధర ఇంతవరకు అమలు చేయకపోగా మళ్ళీ ఏదో చట్ట ప్రకారము ఇయ్యలేము కాబట్టి ఈరోజు పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి దాటవేత ధోరణిని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఒక పక్కన పార్టీలు సైతం కూడా ఏ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, కేంద్ర మంత్రులు కానీ ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడట్లేదు బీసీలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల. ఏమనుకోవచ్చు? ఈ 3 పార్టీల యొక్క వైఖరిని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఎందుకంటే ఈ 3 ఒక టాను ముక్కలే 3 పార్టీలు కూడా. ఎందుకంటే వీటి పట్ల ఏంటంటే బీసీ రిజర్వేషన్ వ్యతిరేక పార్టీలే ఈ 3, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఎందుకంటే ఈ 3 కూడా వీటి పట్ల ఎవ్వడికి కూడా అమలు చేయాలని లేదు. బీసీలకు 42% అంటే వాంబు, సర్పంచులు 42 మంది, 12,000 మంది అంటే దగ్గర 7-8 మంది సర్పంచులు అవుతారు. ఎంపీటీసీలు 7-8 మంది అవుతారు. జడ్పీటీసీలు దాదాపు 668 జడ్పీటీసీలు ఉంటే వాటిలో 42% అవుతారు. ఎంపీపీలు అవుతారు. ఏ దమ్మున ఇంత పెద్ద ఎత్తున ఒక అవ్వకు గురైనటువంటి ఈ 3 అగ్రకుల రాజకీయ పార్టీలు, ఒక ఆయన ఎలమ పార్టీ, ఒక ఆయన బాపన పార్టీ, ఒక ఆయన రెడ్డి పార్టీ, 3 పార్టీలు కూడా బీసీ వ్యతిరేక పార్టీలే. అందుకే మేము అంటా ఉన్నాం, వీఆర్కే కులాలకి వీఆర్ఎస్ ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ఉందో, వెలమ, రెడ్డి, కమ్మ పార్టీలకి వీఆర్ఎస్ ఇచ్చేంత వరకు కూడా ఈ 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి నిష్క్రమించదు. ఈ 3 పార్టీలు కూడా బీసీ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తున్నాయని చెప్పి తెలియజేసుకుంటాం.
సో మొత్తానికి ఇది బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకుల యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ 42% రిజర్వేషన్ని చట్టబద్ధంగా ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలి. 3 పార్టీలు సైతం కూడా మూకుమ్మడిగా డ్రామాలు ఆడుతూ ఉన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేవలం 3,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశానికి ముడిపెట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలని నిర్వహించాలన్నటువంటి ఒక కుట్ర చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. దీనిని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం బీసీలకు ఉంది, అలాగే పార్టీలకు సైతం కూడా ఉంది అని చెప్పేసి కూడా హెచ్చరించేటువంటి ప్రయత్నం బీసీ సంఘాల నేతలు అయితే తెలియజేస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.